కానీ ఎప్పుడైతే సొలొమోను స్థిరపడ్డాడో దేవునికిని దేవుని సన్నిధికి దూరమైపోయాడు. అంతేకాదు స్త్రీల వ్యామోహంలో పడి అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫలితంగా దేవుడు పలుమార్లు గద్దించినప్పటికీ సొలొమోను మనస్సు మార్చుకొనలేదు గనుక నీ రాజ్యాన్ని నీ దాసుడికి అప్పగింపబడటమే కాకుండా నీవు చేసిన పాపిష్టి పనులను బట్టి నీ రాజ్యం 2 ముక్కలుగా కాబోతుందని దేవుడు తెలియజేశాడు. ఫలితంగా ఇశ్రాయేలు రాజ్యం 2 రాజ్యాలుగా అనగా యూదా రాజ్యముగాను ఇశ్రాయేలు రాజ్యముగాను విడిపోయింది. వారి పరిపాలన వివరణే ఈ క్రింది పట్టిక. పరిపాలించిన కాలం: యూదా రాజ్యం 345 సంవత్సరాలు, ఇశ్రాయేలు రాజ్యం 210 సంవత్సరాలు. పరిపాలించిన రాజులు: యూదా రాజ్యం వారు 20 మంది రాజులు, ఇశ్రాయేల్ రాజ్యం వారు 19 మంది రాజులు. మంచి రాజులు: యూదా రాజ్యం వారు 8 మంది, ఇశ్రాయేలు రాజ్యం వారు ఒక్కరు కూడా లేరు. ఇశ్రాయేలు రాజ్యంలో రాజులుగా పరిపాలించిన వారిలో ఒక్కరు కూడా మంచి పరిపాలన అందించలేకపోయారు. ఫలితంగా ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టే దేవుడు వారిని శత్రువైన అష్షూరు రాజుకు అప్పగించెను. ఫలితంగా అష్షూరు రాజు 10 గోత్రాలు వారిని బానిసలుగా తమ రాజ్యానికి తీసుకొని పోవడం జరిగింది. ఆఖరికి ఇశ్రాయేలు రాజ్యం బీడు భూమిగా మారిపోవడమే కాకుండా తగలబెట్టబడింది. ఇది ఇశ్రాయేలు రాజ్యం చేసిన పాపానికి ప్రతిఫలము. మరొక ప్రక్క యూదా రాజ్యంలో మొత్తం 20 మంది రాజులు పరిపాలన చేయగా వారిలో 8 మంది రాజులు అద్భుతంగా పరిపాలన చేసిన కారణాన ఆ దేశం వర్ధిల్లుతూ ముందుకు సాగింది. కొంతకాలానికి పాపిష్టి రాజులు పరిపాలనలోకి రావడంతో దేవుని మాటలను ఆయన చిత్తాన్ని పట్టించుకొని పరిస్థితుల్లో ఇర్మియా అనే ప్రవక్తను దేవుడు పంపించి వారు చేస్తున్న పాపిష్టి పరిపాలనకు, ప్రజలు చేస్తున్న పాపాలకు రాబోయే శిక్ష ఏమిటో క్షుణ్ణంగా దేవుడు వారికి తెలియజేశాడు. యూదా రాజ్యాన్ని సరిచేయడానికి దేవుడు పంపిన ప్రవక్తలు: యూదా రాజ్యం రెహబాము, ప్రవక్తలు షమాయ. కాలము 931 నుండి 913 వరకు. యోవాషు యూదారాజు, యోవేలు ప్రవక్త 835 నుండి 796 వరకు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త 767 నుండి 740, 740 నుంచి 732, 732 నుంచి 716,